అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో సార్, ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది. వర్కింగ్ అవర్స్ గురించి ఒక ఇష్యూ నడుస్తుంది. సో రీసెంట్‌గా 'స్పిరిట్' మూవీలో సందీప్ రెడ్డి వంక, దీపిక పడుకొని తీసేయడానికి గల కారణం కూడా ఈ వర్కింగ్ అవర్సే అని చెప్పేసి టాక్ అయితే బయటకొచ్చింది. సో ఈ వర్కింగ్ అవర్స్ గురించి మణిరత్నం గారు గానివ్వండి, రాణా గారు గానివ్వండి, బాలీవుడ్ యాక్టర్స్ కానివ్వండి, దీపికకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారనమాట. సో అసలు యాక్చువల్‌గా అంటే సినిమాల్లో మీకు తెలుసు గాబట్టి, సో అసలు వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి సార్ హీరో, హీరోయిన్స్‌కి? కాదమ్మా. హ్మ్. లేబర్ కాంట్రాక్ట్ 8 అవర్స్ ఉంటుంది. హ్మ్. బావుంది. హ్మ్. సందీప్ వంగ గారు హీరో, హీరోయిన్‌తో 8 అవర్స్ కాదు. ఇప్పుడు 15 గంటలు వర్క్ చేస్తారేంటి? చేయరు కదా! లేదు సార్. మామూలుగా ఒక షాట్ తీస్తే హ్మ్. ప్యాకప్ చెప్పేస్తారు. హ్మ్. రెండో షాట్ తీస్తే గొప్ప. హ్మ్. మీరు నిజంగా 15 గంటలు వర్క్ చేసేటట్టే ఉంటే 12 గంటలు వర్క్ చేస్తే హీరో, హీరోయిన్‌తో హ్మ్. 20 రోజుల్లో షూటింగ్ అయిపోద్ది. హ్మ్. 3 నెలల్లో సినిమా రిలీజ్ అవుద్ది. హ్మ్. డైరెక్టరు అసలు ఆళ్ళకి ఎందుకు డిస్ప్యూట్ వచ్చిందో అర్థం కాలే. హ్మ్. నేను 8 అవర్సే చేస్తాను అని హ్మ్. ఆమె చెప్పడం ఏంటో, హ్మ్. ఈయనొచ్చి నాకు లేదు లేదు మొత్తం 24 అవర్స్ చేయాలని ఈయన చెప్పడం ఏంటో, హ్మ్. దానికి మణిరత్నం గారు 8 అవర్సే చేయాలని చెప్పడం ఏంటో, హ్మ్. కమల్ హాసన్ గారు కరెక్ట్ 8 అవర్స్ అని చెప్పడం ఏంటో, హ్మ్. రానా గారు కరెక్ట్ 8 అవర్స్ అని చెప్పడం ఏంటో, దీంట్లో మాయం ఏంటో, మర్మం ఏంటో నాకైతే తెలియట్లేదు గానీ, హ్మ్. లేబర్ కాంట్రాక్ట్ అండ్ యాస్ పర్ రూల్ మొత్తం టోటల్‌గా ఫెడరేషన్ రూల్ 8 అవర్స్, హ్మ్. 12 అవర్స్ ఉంది. ఇప్పుడు 8 అవర్స్ ఉంది. హ్మ్. కదా! హ్మ్. ఏ ఏ ఏ1 ఆర్టిస్ట్ అంటారు. హ్మ్. ఏ1 ఆర్టిస్ట్‌లకి కాంట్రాక్ట్ బేసిస్ ఉండదు. హ్మ్. ఏ1 ఆర్టిస్ట్ అండ్ 24 అవర్స్ డేట్స్ కాల్ షీట్స్ ఇస్తప్పుడు అవసరమైనప్పుడు 12 గంటలు చేయాలి. అవసరమైనప్పుడు 2 గంటలు చేయాలి. అవసరమైనప్పుడు 24 అవర్స్ కూడా చేయాలి. హ్మ్. కానీ ఏ ఆర్టిస్ట్‌కి గూడా ఉదయం వస్తే 10 గంటలకొస్తే ఒక షాట్ తీసి హ్మ్. ఈవినింగ్ ఎండ్ అప్పుడు ఒక షాట్ తీసి ప్యాకప్. హ్మ్. లేదు మధ్యాహ్నం 2 గంటలకొస్తే మధ్యాహ్నం ఒకటి రోజుకి 2 సీన్‌లు తీస్తే హ్మ్. దాన్ని 300 రోజులు షూటింగ్ చేస్తే హ్మ్. దాన్ని 3 సంవత్సరాలు చేస్తే 3 వారాలు ఆడటానికి గగనం అయిపోతుంది. హ్మ్. అది ఇప్పుడున్న పరిస్థితి. హ్మ్. దానికి డైరెక్టర్ గారు అనడం ఏంటి? ఆమె చెప్పడం ఏంటి? వీళ్ళందరూ సపోర్ట్ ఏంటి? హ్మ్. ఆ! ఇదేమ అది కాదు లేబర్ కాంట్రాక్టా? డైలీ కూలా? డైలీ కూలి కాదు కదా! హ్మ్. కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు కదా! హ్మ్. నిర్మాత కోట్ల రూపాయలు తీసుకున్నప్పుడు ఇన్ని రోజులు కాల్ షీట్. హ్మ్. ఆ కాల్ షీట్ అనేది ఇన్ని రోజులు అంటే 8 అవర్స్ హ్మ్. కాల్ షీట్ ఉండదు. హ్మ్. ఆ 8 అవర్స్ వర్కింగ్ చేస్తే చాలు. హ్మ్. 8 అవర్స్ వర్కింగ్ చేసిన హీరోని నేను చూడలే. హ్మ్. 8 అవర్స్ వర్కింగ్ చేసిన వర్కింగ్ హ్మ్. నాట్ ఓన్లీ అంటే క సెట్‌లోకి వచ్చి కూర్చోవడం కాదు. క్యారవాన్‌లో ఫోన్‌లు రెస్ట్. చూసుకొని హ్మ్. కారవాన్‌లో కూర్చోవడం కాదు. వర్కింగ్. హ్మ్. 8 అవర్స్ వర్కింగ్ చేసిన హీరోయిన్‌ని చూడలేదు. 8 అవర్స్ వర్కింగ్ చేసిన డైరెక్టర్‌ని చూడలేదు. హ్మ్. 8 అవర్స్ వర్కింగ్ చేసిన హీరోయిన్‌ని చూడలేదు. హ్మ్. మరి ఆ దానికి ఎందుకమ్మా ఇంత గొడవలు? హ్మ్. ఆమె వస్తది మార్నింగ్ సరదాగా ఒక షాట్ తీస్తారు. ఏం మేడం అంటారు మేకప్ చేయడానికి 2 అవర్స్, మళ్ళా టోటల్ షాట్ తీయడానికి 2 అవర్స్, లైటింగ్ చేయడానికి 1 అవర్, మళ్ళా ఈవినింగ్ మొత్తం టోటల్‌గా సన్‌సెట్ అప్పుడు ఒక షాటు, ఇది మామూలుగా నైట్ ఒక షాటు. హ్మ్. అంటే మామూలుగా నైట్ అయితే. హ్మ్. మరి అలాంటప్పుడు ఏముంటుంది దాంట్లో? హ్మ్. అసలు గొడవ ఏంటిది? హ్మ్. ఈ గొడవ నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు. హ్మ్. సందీప్ వంగ ఆయన్ని తీసేసినందుకు ఇది వంక అయితే కాదు. హ్మ్. అంటే ఈ సినిమాలో పర్సెంటేజ్ కూడా అడిగారు అని చెప్పేసి అదే దీపిక ఉండొచ్చు. హ్మ్. ఏమైనా ఉండొచ్చు గానీ, హ్మ్. ఆమె డేట్స్ కోసం లేబర్ కాంట్రాక్ట్‌కి 8 అవర్స్, 9 అవర్స్, 4 అవర్స్ ఉంటది. హ్మ్. ఆమె 3600 తీసుకోదు. సందీప్ బాబు గారు అంతే ఇవ్వరు. హ్మ్. ఇయన్నీ ఎందుకు మనం ఇప్పుడు దానికోసం డిస్కస్ చేయడం కూడా వేస్ట్. హ్మ్. కానీ సినిమా అనేది హీరో, హీరోయిన్ నిజంగా హ్మ్. ఇదే సందీప్ వంగ గారు గాని నిజంగా డైరెక్ట్‌గా ముగ్గురు బలవంతంగా తీసుకుంటే హ్మ్. ఇట్స్ 35 డేస్ షూటింగ్ ఫినిష్డ్. హ్మ్. అంటే ఈళ్ళు చెప్పిన 8 అవర్స్, 12 అవర్స్. హ్మ్. సందీప్ వంగ గారు 12 అవర్స్, ఈళ్ళు 8 అవర్స్. హ్మ్. ఈ రెండిట్లో ఏదైనా 35 డేస్ షూటింగ్ మొత్తం రికార్డింగ్‌లు, వర్కింగ్‌లు అన్నీ అయిపోతే 3 మంత్స్‌లో సినిమా రిలీజ్ అవుద్ది. హ్మ్. అసలు థియేటర్‌లో కళకళలాడుతూ 3 పూలు 6 కాయలుగా ఉంటాయి. హ్మ్. మరి అది అవుద్దా? అవ్వదు సార్. చూస్తామా? హుహు. ఈరోజు థియేటర్‌లో మాటలు వింటున్నాం గదా! హ్మ్. కనుక హ్మ్. సందీప్ వంగ గారు చెప్పింది తప్పే. హ్మ్. దీపికా పడుకొనె గారు చెప్పింది తప్పే. హ్మ్. 8 అవర్స్ నిజంగా వర్కింగ్ చేస్తే హ్మ్. సినిమాలు 3 పూలు 6 కాయలుగుంటాయి. హ్మ్. 8 అవర్స్ కాదు, 12 అవర్స్ కాదు. నువ్వు 1 ఆర్ 2 అవర్స్ షూటింగ్ చేస్తే, హ్మ్. సందీప్ వంగ గారు డైరెక్షన్ చేస్తే, హ్మ్. ఈ సినిమా ఇండస్ట్రీ 3 సంవత్సరాలు ఎందుకుంటది? హ్మ్. కనుక హ్మ్. అది 2 కరెక్ట్ కాదు. హ్మ్. అంటే థియేటర్స్ గురించి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి, సో పెద్ద పెద్ద హీరోలు గానివ్వండి అండ్ చాలా మంది కూడా పాన్ ఇండియా క్రేజ్‌లో పడిపోయి ఒక్కొక్క సినిమా 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు తీస్తున్నారు.
సో అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో సినిమాలు ఆడడం కూడా చాలా కష్టం అవుతుంది. అండ్ రీసెంట్ గా కూడా బండ్ల గణేష్ కూడా తన థియేటర్ లో 40 లక్షల నష్టం వచ్చిందని చెప్పేసి అని అంటున్నారు. సో ఊరిలో కూడా కొన్ని కొన్ని థియేటర్స్ ఫంక్షన్ హాల్స్ కింద మారిపోతున్నాయి. సో ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే సో పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే హీరోస్ కి నిర్మాతలకి తెలియడం లేదా? అండ్ ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు నిన్న ఒక మనిషి మాట్లాడాడు, హ్మ్. ఒక ఛాంబర్ సెక్రటరీ. హ్మ్. ఒక హీరో మొత్తం ప్రపంచం అంతా 2 కోట్లు అని షేర్ తీసుకునే వ్యక్తి హ్మ్. 13 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారు అనేది హ్మ్. యాజ్ రైట్. హ్మ్. అంటే ఒక్కసారి నీకు సినిమా ఎంత వస్తుందో తెలియదు కానీ ఆ మేనేజర్లు హ్మ్. బ్రోకర్లా తయారైపోయి, హ్మ్. మేనేజర్లు అనాల్సిన తప్పేం లేదు దాంట్లో, హ్మ్. తెలిసి నేను అంటున్నా, హ్మ్. బ్రోకర్లా తయారైపోయి ఇష్టం వచ్చి డిస్ట్రిబ్యూటర్లు నాశనం చేసేస్తున్నారు, హ్మ్. ప్రొడ్యూసర్లు నాశనం చేసేస్తున్నారు, వీళ్ళని తనాలు పట్టుకొని. హ్మ్. హీరోది ఏం తప్పు కాదు, హీరోది ఏం చేస్తున్నారంటే నిన్ను హైప్ తీసుకొస్తాం, నీకు హ్మ్. పెద్దగా తీసుకొస్తాం అని చెప్పి పర్సంటేజ్లు మాట్లాడుకొని వాళ్ళు నాశనం చేసేస్తున్నారు. హ్మ్. 2 కోట్లు రానప్పుడు 13 కోట్లు నువ్వు తీసుకోవడం తప్పు కదా? హ్మ్. నువ్వు ఆ 13 కోట్లు డిస్ట్రిబ్యూటర్ సర్వనాశనం అయిపోలేదా? నాశనం అయిపోయాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక మేనేజర్ తీసుకొచ్చి ఆ డిస్ట్రిబ్యూటర్ని పాపం అంటగట్టేశాడు సినిమా హ్మ్. 8 కోట్లకి. 8 కోట్లకి అంటగడితే ఒక 50 లక్షలు కూడా రాలే. ఆంధ్రప్రదేశ్ అంతా అంటగడితే మొత్తం 20 కోట్లు 25 కోట్లకి అంటగడితే 2-3 కోట్లు రాలే. మొత్తం నాశనం అయిపోయారు. మరి ఏమంటారు మరి చెప్పండి? హ్మ్. వాళ్ళకి జ్ఞానం ఉందా? ఆర్టిస్టులు కూడా అర్థం చేసుకోవాలి. హ్మ్. అంటే ఇది మేనేజర్లు తప్పు చేస్తున్నారు, ఆర్టిస్టులు తప్పని నేను అన్ను. హ్మ్. మేనేజర్లు వాళ్ళు హైప్ తీసుకొస్తాం. హీరోయిన్ ఉంది, ఒక హీరోయిన్కి ఒక 30 లక్షలు ఇచ్చాం మనం. హ్మ్. ఆ హీరోయిన్ సూపర్ హిట్ అనుకోండి, వెంటనే 3 కోట్లు చేస్తున్నారు. హ్మ్. కట్ చేస్తే గొడుగు వచ్చేస్తుంది, హ్మ్. కట్ చేస్తే చార్టర్ ఫ్లైట్ వస్తుంది, హ్మ్. కట్ చేస్తే బెంచ్ కార్ ఉంటుంది, కట్ చేస్తే కార్ వెన్ ఉంటుంది, హ్మ్. కట్ చేస్తే చెప్పులు అప్పటిదాకా 500 రూపాయల చెప్పులు తీస్తే కట్ చేస్తే 20,000 చెప్పులు, కట్ చేస్తే వాచ్ 500 వాచ్ తీస్తే 5 లక్షల వాచ్, కట్ చేస్తే ఉంగరం పోతుంది, డైమండ్ నక్లీస్ వస్తుంది. హ్మ్. ఇవన్నీ ఈడే కొని ఇచ్చేస్తారు మేనేజర్లే. హ్మ్. ఇక అక్కడి నుంచి వాళ్ళు బిజినెస్ చేస్తారు. 50 మీకు 50 మాకు. అమ్మాయి 3 కోట్లు చాలా బిజీ. ఇప్పుడే 10 సినిమాలు. ఏ సినిమాలు అన్నాం అనుకోండి, ఒక తమిళోళ్ళు వస్తే తెలుగు అంటారు, తెలుగులో వస్తే తమిళ్ అంటారు, మలయాళం వస్తే కన్నడ అంటారు. హ్మ్. ఈ డ్రామాలు ఆడేస్తారు వీళ్ళు. ఈ డ్రామాలు ఆడేసి వీళ్ళు తినరు. హ్మ్. హీరో తినడు, హీరోయిన్ తినదు, మధ్యలో ప్రొడ్యూసర్ తినడు, హ్మ్. ఆ డిస్ట్రిబ్యూటర్ తినడు, ఆ ఎగ్జిబ్యూటర్ తినడు. ఈ దళారు వ్యవస్థ, ఈ మేనేజర్ వ్యవస్థలు తింటున్నాయి. హ్మ్. మేనేజర్లు ఒక్కొక్కరు వాళ్ళ ఇల్లు ఎలాంటివండి, హీరో కంటే చాలా ఎక్స్ట్రాడినరీ హౌస్లు కడుతున్నారు. హ్మ్. వాళ్ళ కార్లు ఏంటి తెలుసా, రోల్స్ రాయల్ కార్లు, చిరంజీవి గారు కూడా అలాంటి కార్లు వేసుకుని వస్తున్నారు. హ్మ్. ఆ పరిస్థితి ఉందా? వీళ్ళని ఏం చేయాలి పట్టుకొని? ప్రొడ్యూసర్ నడి రోడ్డు పడిపోతున్నాడు, ఏం చేయాలి? చిదాగా తన్నాలి. అది తప్పేం లేదు దాంట్లో. హ్మ్. ఇలా చేసిన వాళ్ళ కోసం చెప్తున్నాను నేను, తప్పలేదు దాంట్లో. హ్మ్. 100% నేను మాట్లాడే మాటలో నేను కట్టుబడే ఉంటా. హ్మ్. ఎందుకంటే హీరోని తప్పు మోసం చేస్తుంది ఆ మేనేజరే, హ్మ్. హీరోయిన్ మోసం చేస్తుంది మేనేజరే. మరి తీసుకొచ్చి అంటగట్టడం తప్పే కదా? అవునా కదా చెప్పండి? అవును. ఊరికే మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎవరు మేనేజర్లో కాదు, మహేంద్ర అని ఒక మేనేజరు హ్మ్. ఈ సినిమాని డీజీ2 అనే హీరో అది హ్మ్. సినిమా తీసుకొచ్చి అంటగట్టాడు జాక్. హ్మ్. ఆ జాక్ అంటగడితే 50 లక్షలు కూడా రాలేదు. అదే ఆవేదనతోనే ఆ సెక్రటరీ మాట్లాడాడు. హ్మ్. ఆవేదనతోనే మాట్లాడాడు సెక్రటరీ. ఆయన మాటల్లో తప్పు లేదు, హ్మ్. కానీ అక్కడ ఆ వర్డ్స్ వాడాడు చూడు, హ్మ్. తప్పు అది. అంటే ఇప్పుడు మనం ఆయన అది ఇది అని అనకూడదు కదా. హ్మ్. ఒక హీరో కదా, హీరో నాకు అనకూడదు. హ్మ్. ఎందుకని ఒక బాధ్యత గల పోస్ట్ ఉన్నాం కాబట్టి అనకూడదు. హ్మ్. ఓకే, ఆయన ఆ బాధ నిజంగా రియలిస్ట్ కనుక ఆయన బాధలు వెలబుచ్చారు, హ్మ్. తప్పలేదు కదా. హ్మ్. ఇలాంటి వ్యక్తులు ఈ మేనేజర్లు ఏం చేయమంటారు? హ్మ్. ఈ మేనేజర్ని ఎక్కడ కూర్చోబెట్టాలి? అది నేను అది చెప్తున్నాను అనమాట. అందుకే ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి, వాళ్ళు తీసుకొచ్చి హ్మ్. దారుణాది దారుణం చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి? హ్మ్.